హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మనకి వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ తగ్గడానికి రీజన్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్రాబ్లం చాలా ఎక్కువైపోయిందండి యాక్చువల్గా. అండ్ ఫైనల్గా ఒక కొత్త అప్డేట్ కూడా చెప్పబోతున్నాను. ఇంకా రాలేదు, అది ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తుంది. నేను అనలైజ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను అనమాట ఇది. సో అది ఏంటి మొత్తం క్లియర్గా అసలు ఎన్ని రీజన్స్ ఉంటాయి వాచ్ అవర్స్ వ్యూస్ తగ్గడానికి అనేది నేను క్లియర్గా చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మేబీ కొన్ని మీకు తెలిసి ఉండొచ్చు, బట్ తెలియనివి కూడా ఖచ్చితంగా ఉంటాయి ఇందులో. సో ఇప్పుడు ఈ టాపిక్లోకి వెళ్ళినట్లయితే కనుక ఫస్ట్ థింగ్, అసలు మనకి వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ ఎప్పుడు తగ్గుతాయి? ఫస్ట్ థింగ్ ఇది. ముందు ఇంకొకటి చెప్పాలి మీకు, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు లైక్ 1 మంత్ అయిందనుకోండి, మనకు డాష్ బోర్డ్లో లాస్ట్ 28 డేస్ అనలిటిక్సే కదా చూపించేది. ఆ 28 డేస్ అనలిటిక్స్ చూసేసి వ్యూస్ తగ్గిపోయినాయి అనుకుంటూ ఉంటారు. అదేంటి ఎప్పటికప్పుడు తగ్గిపోయినట్టు చూపిస్తుంది కదా, అది తగ్గడం కాదండి, లైఫ్ టైంలో మొత్తం ఉంటాయి. అక్కడ ఓన్లీ చూపించేది లాస్ట్ 28 డేస్ అనలిటిక్స్ మాత్రమే. ఆ సెట్టింగ్ ఏమన్నా మార్చుకోవచ్చా అని అడుగుతారు. అట్లాంటి సెట్టింగ్స్ ఏమి ఉండవండి. యూట్యూబ్ ఆ యాప్ని అలా డిజైన్ చేసింది, అంతే, మనం ఏం చేయలేము. సో అదొకటి, అదొక తగ్గడం కాదు, అది లైఫ్ టైంలో ఉంటాయన్నమాట మొత్తం వచ్చిన వాచ్ అవర్స్. అండ్ ఇంకోటి, ఎర్న్ ఆప్షన్లో అన్ని వాచ్ అవర్స్ కలవు. ఎర్న్ ఆప్షన్లో కలిసేది ఏంటంటే ఓన్లీ లాంగ్ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ మాత్రమే కలుస్తాయి, షార్ట్స్కి వచ్చిన వ్యూస్ మాత్రమే కలుస్తాయి. లాంగ్ వీడియోస్కి వచ్చిన వ్యూస్ కలవు అందులో ఎర్న్ ఆప్షన్లో. సో ఇది బేసిక్ కదా అసలు. తర్వాత వాచ్ అవర్స్ తగ్గడానికి రీజన్స్కి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ స్పామ్ వ్యూస్ అండి. స్పామ్ వ్యూస్ అంటే ఇప్పుడు ఒకటే ఐపీ అడ్రస్ నుంచి 3-4 సార్లు లేదా 4-5 సార్లు ఎక్కువ సార్లు చూసినా అప్పటికప్పుడు కలిసిపోతాయి, మనకి అప్పటికప్పుడు కలిసిపోతాయి, తర్వాత తగ్గిపోతాయి. సో అదొక రీజన్ అనమాట వాచ్ అవర్స్ తగ్గడానికి. ఇది కూడా ఒక చిన్న బేసిక్ రీజనే. అది స్పామ్ వ్యూస్ వల్ల వచ్చిన వాచ్ అవర్స్ అనేవి తగ్గిపోతాయి. అలాగే వీడియోని డిలీట్ చేస్తే ఆ వీడియోకి వచ్చిన వాచ్ అవర్స్ తగ్గిపోతాయి, ఇమీడియట్గా తగ్గబోవి. ఎర్న్ ఆప్షన్లో ఎల్లుండి తగ్గుతాయి. ఈరోజు డిలీట్ చేశారనుకోండి, ఎల్లుండి తగ్గుతాయి అన్నమాట. సో అలా ఉంటుంది. సో మీకు వీడియో డిలీట్ చేసినా, ప్రైవేట్లో పెట్టినా, అన్లిస్టెడ్లో పెట్టినా, పబ్లిక్ నుంచి ఒకసారి పబ్లిక్ చేసిన తర్వాత పబ్లిక్కే, ఇంకా అంతే. పబ్లిక్ నుంచి మీరు ప్రైవేట్ చేసినా, అన్లిస్టెడ్ చేసినా, ఏం చేసినా సరే ఆ వాచ్ అవర్స్ తగ్గిపోతాయి. మళ్ళీ మీరు పబ్లిష్ చేసిన తర్వాత ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అది కూడా ఒక రీజన్ వాచ్ అవర్స్ తగ్గడానికి. ఈవెన్ వ్యూస్ కూడా తగ్గిపోతాయి. అప్పుడు మీరు ప్రైవేట్లో పెట్టగానే టోటల్ వ్యూస్లో నుంచి వ్యూస్ నెంబర్ కూడా తగ్గిపోతుంది. అండ్ కొన్నిసార్లు యూట్యూబ్ సైడ్ ఇష్యూ వల్ల తగ్గుతాయండి. యూట్యూబ్ సైడ్ ఇష్యూ ఏంటంటే నేను అనలైజ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నానండి. ఇది మనకి యాక్చువల్గా యూట్యూబ్ ఫస్ట్ నుంచి చెప్తుంది ఏమని, షార్ట్స్ ఎప్పుడైతే షార్ట్స్ వచ్చాయో అప్పటి నుంచి ఒరిజినల్ షార్ట్స్కి మేము ఒరిజినల్ వ్యూస్నే కౌంట్ చేస్తాము. అంటే ఒరిజినల్గా మనం క్రియేట్ చేసిన వీడియోస్కి వచ్చిన వ్యూస్ని మాత్రమే కన్సిడర్ చేసి రెవెన్యూ ఇస్తాము అనేసి అయితే మనకు చెప్తుంది, ఫస్ట్ నుంచి అదే చెప్తుంది. కానీ ఒరిజినల్ అంటే ఏంటి? మన ఓన్ వీడియోస్ ఒరిజినల్ అంటే. చాలామంది వేరే వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నారు కదా, రీయూజ్డ్ కంటెంట్ అని, ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి కదా. సో ఇదివరకు ఏంటంటే మనకి రీయూజ్డ్ కంటెంట్ అని మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు అలా తెలిసేది. ఇప్పుడు ఏమవుతుంది, ఆ వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి మనకి, వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ కూడా. ఏది మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాని వీడియోస్ అంటే ఆ టైప్ ఆఫ్ వీడియోస్. ఇప్పుడు ఫర్ సపోజ్ మ్యూజిక్ పెట్టారనుకోండి, ఆ మ్యూజిక్ చాలామంది తెలియకే పెడతారు. మేబీ అలాంటి వీడియోస్ కూడా కట్ అయిపోయే ఫ్యూచర్ రాబోతుంది అని అయితే నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే అట్లాగే అనిపిస్తుంది. ఎందుకంటే వాచ్ అవర్స్ తగ్గుతున్నాయి, ఏది జెన్యూన్గా చేసే వాళ్ళకి కూడా తగ్గుతున్నాయి, ఏది అన్నిటికీ వాయిస్ ఉండి అన్ని రూల్స్ ప్రకారం ఉండే వీడియోస్ కూడా వ్యూస్ తగ్గుతున్నాయి. కానీ వాళ్ళకి వచ్చేస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఛానల్లో రీయూజ్డ్ కంటెంట్ ఉండడం వల్ల. సో అదనమాట. అంటే మేబీ ఫస్ట్ నుంచే మానిటైజేషన్ వరకు కాకుండా ఫస్ట్ నుంచినే మనకి ఒక సొల్యూషన్ చూపించేలాగా చూస్తుంది అనమాట యూట్యూబ్. సో ఒక రకంగా మంచిదేనండి. ఎందుకంటే చాలా ఛానల్స్ ఇట్లా మానిటైజేషన్ వరకు వెళ్ళిన తర్వాత రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చి ఆ వీడియోస్ అలౌడ్ కాదని యూట్యూబ్లో మళ్ళీ కొత్త రకం వీడియోస్ పోస్ట్ చేసి ఇలా చాలా రకాలు ఉంటాయి కదా. సో ఒక రకంగా అయితే మంచిదే ఇది. సో యూట్యూబ్ సైడ్ ఇష్యూ వల్ల మీ ఛానల్లో ఏమి ఇబ్బంది లేకపోతే కనుక వచ్చేస్తాయండి. మేబీ కొన్ని డేస్లో అయినా సరే వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ ఇంకోటి, ఎర్న్ ఆప్షన్లో ఇట్ టేక్స్ అప్ టు 1 వీక్ టు అప్డేట్ అనేసి వస్తుంది అనేసి చెప్తూ ఉంటారు. అది కొత్తగా వచ్చిందండి, అందరికీ అలాగే ఉంటుంది, మీ ఒక్కళ్ళకే అని కాదు, ఎవరికి వాళ్ళకే వచ్చింది అనుకుంటున్నారు, అందరికీ అలానే ఉంటుంది. సో మీరు డైలీ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. లాంగ్ వీడియోస్ వాచ్ అవర్స్ కావాలి అంటే డైలీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికే చూడండి. షార్ట్స్ కూడా పెట్టండి, కానీ లాంగ్ వీడియోస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అది
అలాగే మనకి వాచ్ అవర్స్ ఎప్పుడు తగ్గుతాయి అంటే ఇంకో రీజన్ వచ్చేసి ఇన్వాలిడ్ యాక్టివిటీ జరిగినప్పుడు, అంటే ఇన్వాలిడ్గా వ్యూస్ తెప్పించినప్పుడు అనమాట. ఇన్వాలిడ్ ట్రాఫిక్ అంటే కొనుక్కుంటూ ఉంటారు కదా, సో వాచ్ అవర్స్ కొనుక్కున్నప్పుడు ఒకరోజే ఉంటాయండి అవి, నెక్స్ట్ రోజు తగ్గిపోతాయి. చాలామంది మానిటైజేషన్కి అప్లై చేసే ముందు వాచ్ అవర్స్ కొనుక్కుంటూ ఉంటారు. సో అవి లక్కీగా మానిటైజేషన్ అయితే ఓకే, బట్ అవనప్పుడు ఏమో తగ్గిపోతాయి కదా, వాచ్ అవర్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి కదా. సో అలా వచ్చినప్పుడు కూడా మనకి వాచ్ అవర్స్ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్లా రీయూజ్డ్ యూట్యూబ్ రూల్ ప్రకారం లేని వీడియోస్ని వాచ్ అవర్స్ కౌంట్ చేయదు అనేసి ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలాసార్లు జరుగుతుందండి. అది పోనీ ఒకసారి అయితే తగ్గితే ఒక రకం వాచ్ అవర్స్, బట్ అలా కాకుండా కంటిన్యూస్గా రిపీటెడ్గా తగ్గుతూనే ఉంటుంది. కొంతమందికి వస్తుంది మళ్ళీ రిటర్న్ వస్తుంది, కొంతమందికి రావట్లేదు. సో అందుకు ఇది కొత్త అప్డేట్ రావచ్చు అనేసి అయితే నేను అనుకుంటున్నానండి. ఇది కన్ఫామ్గా 100% కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. కరెక్ట్ అయినా వీడియో చేస్తాను ఫ్యూచర్లో, ఒకవేళ కరెక్ట్ కాకపోయినా కూడా నేనే మిస్టేక్ చేస్తానని కూడా మీకు మళ్ళీ వీడియో కూడా చేసి చెప్తాను. ఏం కంగారు పడాల్సిన పని లేదు. సో మీరు ఒరిజినల్ వీడియోస్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఒరిజినల్ మీ ఓన్ వీడియోస్, సీరియల్స్ ఇట్లాంటివి ఏవి పెట్టొద్దు. వాళ్ళు పెడుతున్నారు వీళ్ళు పెడుతున్నారు అట్లా కూడా ఏం పెట్టొద్దు అసలు మీరు. అండ్ మీకు తెలుసో లేదో మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి అయిన వాళ్ళకి కొంతమంది తెలుసు, ఎందుకంటే డాలర్స్ తగ్గాయి మనకు జనవరిలో. ఒకళ్ళకైతే $1,800 వస్తే నార్మల్గా వైటీ స్టూడియో యాప్లో, వాళ్ళకి యాడ్సెన్స్కి వచ్చింది $700. అంత డిఫరెన్స్ ఉందండి. ఏంటంటే ఒరిజినల్ వీడియోస్ పెట్టకపోయినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. సో ఇది వరకు మనకి ఈ ప్రాబ్లం లేదు. స్లోగా చాలా 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 రూల్స్ పెరిగిపోతున్నాయండి. మనం ఎంత కేర్ఫుల్గా ఉంటే మన ఛానల్ అంత సేఫ్ పొజిషన్లో ఉన్నట్టు. సో మీరు మీ ఓన్ కంటెంట్ పోస్ట్ చేయండి, అదే నేను చెప్పేది. మీ ఓన్గా పోస్ట్ చేయండి వీడియోస్ని, ఓన్గా క్రియేట్ చేయండి కంటెంట్ని. వేరే వాళ్ళు ఎవరో పెడుతున్నారు వీళ్ళు ఎవరో పెడుతున్నారు అవన్నీ కాదు అసలు. మీరు మీ ఛానల్ని మీరు మంచిగా చేసుకోవాలి, అది నేను చెప్పేది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెట్టారని మీరు పెట్టారు, వాళ్ళకేం జరుగుతుందో మీకు తెలీదు. ఒకవేళ అయినా కూడా చెప్పరు, ఈవెన్ ఫ్రెండ్స్ అయినా కూడా చెప్పరు ఒక్కొక్కసారి. అంటే ఈ ప్రాబ్లం వచ్చిందని మనం ఫేస్ చేసాం కదా, వాళ్ళు కూడా ఫేస్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా ఉంటుందండి. సో కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళు ఎవరో పెట్టారని ఏది పెట్టొద్దు అసలు మీరు. ఒక్కసారి మీకు నచ్చిన టెక్ ఛానల్స్ వాళ్ళని కనుక్కోండి, ఇది పెట్టొచ్చా, ఇలా పెట్టొచ్చా వీడియోస్, పెడితే మానిటైజేషన్ అవుతుందా, మీరు ఒక్కసారి కనుక్కుంటే చాలు, ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది కదా. సో ఏదైనా కనుక్కుని చేయండి, ఊరికే యూట్యూబ్లో చూసేసి అయితే పెట్టొద్దు. చాలా చాలా రూల్స్ వచ్చాయండి. ఇప్పుడు యూట్యూబ్లో రీయూజ్డ్ కంటెంట్ అనేసి ఒకటి ఉంది కదా మనకి, అదే పెద్ద తలనొప్పిగా తయారైందనమాట. మీకు రీయూజ్డ్ నేను వీడియోస్ చాలా చేశాను, కానీ అది ఎన్నిసార్లు చెప్పినా ఏంటంటే వాళ్ళ వీడియోస్ వాళ్ళకి చూపిస్తేనే తెలుస్తుంది అది, ఓహో ఇదా రీయూజ్డ్ అనేసి అప్పుడు అర్థమవుతుందన్నమాట. సో అలా ఉంది ఆ రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కనుక. సో అందుకే కేర్ఫుల్గా చేయండి. ఏ వీడియో చేసినా వాయిస్ ఇవ్వండి, అది నేను చెప్పేది. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.